రైతు బతుకు ఎలా పోతుందో ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఇప్పుడు గత సంవత్సరం నేను మిర్చి రేట్ లేదని మిర్చి తోటలు తగ్గించారు. ఈ సంవత్సరం కొద్దిగా రేజ్ ఉంది. రైతు ఆశాజీవి అండి. ఇంకేముందంటే ఏం చేస్తాడంటే అతను ఇంకా పండిద్దా ఈ ఏడు కాబట్టి నెక్స్ట్ ఇయర్ అనేది ఉండదా. ఇలా పోవటం వల్ల అప్పులు పెరిగిపోతున్నాయి తప్ప లాభం అనేది ఉండటం లేదు. ఇప్పుడు నేనేం చేశా, గత సంవత్సరంలో పత్తి మిర్చి సాగు చేయడం వల్ల అనుకుంది. మా నాన్న వాళ్ళు కూడా చెప్పేది అప్పులు అయితేనే చేస్తున్నా, ఏదో ఒక జాబ్ చేసుకోరాదు, ఎందుకు వ్యవసాయం అంటుంటే నాకేందంటే చిన్నప్పటి నుంచి మా కుటుంబం మొత్తం వ్యవసాయ కుటుంబం. మా తమ్ముళ్ళు గనక మా బాబాయ్ మా పిన్ని పిల్లగాలు వాళ్ళందరూ జాబ్ చేస్తూనే ఉంటారు. మా వాళ్ళు హైదరాబాద్ జాబ్ చేస్తూ ఉంటారు. కానీ కన్న తల్లిదండ్రులను ఉన్న ఊరిని వదిలిపెట్టడం ఇష్టం లేక వ్యవసాయంపై మక్కువతోటి నేను రకరకాల సాంకేతిక పరిజ్ఞానాలతో సైంటిస్టు, కృషి విజ్ఞాన కేంద్రం వీటిలో సైంటిస్టులతో అగ్రికల్చర్ ఆఫీసర్ సలహాలు తీసుకుంటూ వ్యవసాయం చేస్తూనే ఉంటున్నా. చేసినప్పటికీ కూడా నష్టాలు చవి చూడాల్సి వస్తుంది. మాలాంటి యువ రైతులకే ఇలా వ్యవసాయంపై ఇలా ప్రకృతి వైపరీత్యం నష్టపోతుంటే ముందుకు చేయాలన్నా భావితరాలు కూడా వ్యవసాయం చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది.